చేశాను. నమో వెంకటేశాయ. నేను ఎర్రగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు మనము తమిళనాడు నియర్ మదురైకి దగ్గరలో అరుపుకోటై అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో శ్రీ రామ్ కుమార్ గారు గోవిందరాజ టెక్స్టైల్స్ మిల్స్ అధినేత. వీరు కట్టించినటువంటి ఈ సాయిబాబా గుడిని దర్శిస్తున్నాం ఈరోజు. అంటే మన సాయిబాబా గుడికి సాయిబాబాను మనం వ్యతిరేకమే, కానీ కట్టించిన దాంట్లో తీసేయలేం కదా, కాబట్టి మెయింటైన్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళకు చెప్తున్నాము. కాబట్టి ఈ గుడిని ఒకసారి మనం సందర్శిస్తాం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అండి. నేను ఎర్రగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు వైఎస్ఆర్ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు నేను తమిళనాడులో ఉన్నాను. మదురైకి దగ్గరలో అరుపుకోటై అనే గ్రామంలో శ్రీ గోవిందరాజ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించినటువంటి సాయిబాబా దేవస్థానాన్ని దర్శిస్తున్నాను. అంటే సాయిబాబా దేవస్థానం దర్శించడం అంటే మనకు సాయిబాబా మన దేవుడు కాదు, కానీ ఇది దాదాపు 60-70 ఏళ్ళ నుండి మనకు ఈ సాయిబాబా మన దేవుడు అని చెప్పి మన మీద చొప్పించారు. కాబట్టి కట్టించిన గుళ్ళు మనము చూడాల్సిందే, మెయింటైన్ చేసుకోవాల్సిందే. కానీ షిరిడీకి వెళ్ళి మనము డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ డబ్బులన్నీ ముస్లిం సంస్థలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి షిరిడీకి వెళ్లకుండా ఉన్న దేవాలయాలను మనం మెయింటైన్ చేసుకోక తప్పదు. ఇది ఒకసారి ఈ దేవాలయాన్ని మనం సందర్శిస్తాం. వీరు రామ్ కుమార్ గారు నాకు బాగా పరిచయము. ఎందుకంటే వీరు పులివెందుల్లో గోవిందరాజ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ దాదాపు 2500 మందికి ఉపాధి కల్పించారు. వీరు పత్తి నుండి దారం తయారు చేస్తారు. అందుకని ఇక్కడ వచ్చాను, ఈ దేవాలయంని ఒకసారి సందర్శిద్దామని వచ్చాను. బాగా నిర్మించారు. వీరు కూడా ఆధ్యాత్మిక గురు, మతానికి సంబంధం లేదు. కానీ మనకు ప్రతి వ్యక్తిని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, జంతువులను కూడా పూజిస్తాం. అటువంటిది మనము ఒక ఆధ్యాత్మిక గురి పూజించడంలో తప్పులేదు. కొన్ని వందల వేల గుళ్ళు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, మరి ఇవన్నీ కూలగొట్టలేం కదా. కాబట్టి ఉన్న గుడిని మనం సక్రమంగా మెయింటైన్ చేసుకుంటూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. వీరు సుబ్రహ్మణ్యం గారు ఈ గుడి ఎప్పుడు నిర్మించారండి? ఈ గుడి ఎప్పుడు నిర్మించారు? 2010. మరి పూజారి లేడు ఇక్కడ, బయటికి వెళ్ళారు. నమో వెంకటేశాయ.